వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కీలకమైన ఒప్పందం చేయబోతున్నారు. దానికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. కృష్ణారావు గారు, గోదావరిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ఫ్యూచర్లో నిర్మించబోయే ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఒప్పందం, దీన్ని మహా ఒప్పందంగా చెప్తూ హరీష్ రావు అన్నారు కేసీఆర్ అపార భగీరథ ప్రయత్నం చేస్తున్నారని. ముఖ్యంగా 5 ప్రాజెక్టులు మనం అనుకున్నాం: మేడిగడ్డ, ప్రాణహిత చేవెళ్ల, తుమ్మిడిహట్ట, పెన్గంగ, చనాక, కొరట, రాజుపేట, పెన్హట్. సో అంతా ఆల్ ఈజ్ అలాగే ఉంటుందా? ఈ ఒప్పందంతో మొత్తం అంతా ఇక వివాదాలు ఏమి ఉండవని అనుకోవచ్చా? ఒకటేంటంటే అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి నదులు ఆ ప్రాజెక్టులు చేపట్టేప్పుడు కేంద్ర జల సంఘానికి నివేదిక పంపిస్తే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వాళ్ళు డెఫినెట్గా ఇంటర్స్టేట్ ఆస్పెక్ట్స్ దగ్గర చూస్తారు. అందులో ఇది మహారాష్ట్ర నుంచి వస్తుంది, పెన్గంగ, ప్రాణహితలు, గోదావరి, మంజీరాలు ఇలాంటివన్నీ. అంటే ఓకే బాబు, మరి మీకు ఉన్న అభ్యంతరాలు ఏమిటని అడగడం, దీనివల్ల కొంత లేట్ అవుతుంటుంది. ఆ అభ్యంతరాలు గతంలో పక్కన పెట్టి మనం చాలా వరకు ప్రాజెక్టులు నిర్మించిన దాఖలాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ. సరే, వీళ్ళేంటంటే ఎలాగూ వాళ్ళ ఉన్న పరిస్థితి ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఎగువ రాష్ట్రాలు కృష్ణాలోనూ మా గోదావరిలోనూ శుభ్రంగా అన్ని నీళ్లు దొరికింది వాడేసుకుంటూ ఎక్కడ పడితే చెక్ డ్యాములు కడుతూ, ఇదే హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మహారాష్ట్రలోను కర్ణాటకలో ఏ విధంగా అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి ఒక పెద్ద నివేదిక అది కూడా ఇచ్చారు. సో మీకు సర్ప్లస్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అభ్యంతరం లేకుండా ఉండడం అనేది ఒకటి. నెంబర్ 2 ఆస్పెక్ట్ ఏంటంటే, ఇవి కట్టినప్పుడు ఏమవుతుందంటే సబ్మర్జెన్స్ మహారాష్ట్రలో కొంత ఉంటుంది భూభాగంలో. దానికి సంబంధించి ఇప్పుడు 152 మీటర్లు తుమ్మిడిహట్టు నిర్మిద్దాం అనుకుంటుంటే, లేదు మీరు 148 అయితేనే మేము ఒప్పుకుంటామని ఏదో అన్నట్టున్నారు. సరే, మీకు 148 దాని మళ్ళీ ఆ బాప్ కోర్సు వ్యవహారం ఏవో చేశారు. ఈయన ఇంజనీరింగ్ రీడిజైనింగ్లో భాగంగా కేసీఆర్ గారు అంతా చేశారు. ఇదే బాప్ కోసం ఒకసారేమో 152 మంచిదని, ఇప్పుడు 140 అంటే ఇది మంచిదే అని రకరకాలుగా వాళ్ళు ఇచ్చారు. మరి ఇవాళ ఈ ఒప్పందాలు కాదు, ఇవన్నీ నిర్మాణాలు అయిన తర్వాత ఈ నీళ్ళు వచ్చి ఆయన అనుకున్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలకి భిన్నంగా ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం. నిన్న హరీష్ రావు గారు విమానం ఎక్కే ముందు తెలంగాణ, ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిపోతుంది వీటిలన్నిటితోనూ. ఇంకా దేవాదులు కూడా డబ్బులు ఇస్తున్నాయి. ఇప్పుడు ఏఐబిపి కింద సెంట్రల్ డబ్బులు ఇచ్చింది. ఇవన్నీ అయిపోతాయని. బట్ మన అన్నిటికన్నా సజీవ ఉదాహరణగా ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తున్నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. అది ఎలా అనుకున్నది, ఎన్ని టీఎంసీలు వస్తాయనుకుని ఎస్టిమేట్ చేశారు. 200 సంవత్సరాల ఫ్లడ్ ఫ్లో సంబంధించిన రిటర్న్ ఫ్లోస్ అంటారు దాన్ని తీసుకుని ఎస్టిమేట్ చేస్తే రావాల్సిన నీళ్లు రాక నువ్వు 100 టీఎంసీలతో ప్రాజెక్టుకి వెడితే 45 టీఎంసీల దాకా మీకు ఇవాళ పూడికైపోయి, మొన్న 55 టీఎంసీలు 1 టీఎంసీ కూడా రాక మొత్తం గత ఏడాది అయితే ఒక చుక్క నీళ్ళు రాలేదు. ఇవాళ అసలు ఏమీ లేదు. ఈ పరిస్థితిలో అంత పెద్ద ఉంటే ఇదేమో లిఫ్ట్ ప్రాజెక్టులు. ఎందుకంటే మనకు తెలంగాణ ప్రాంతానికి ఏంటంటే గోదావరి కింది భాగంలో ఉంటుంది, తెలంగాణ పై భాగంలో ఉంటుంది. సో ప్రతిదానికి శ్రీరామ్ సాగర్ మినహాయించి, సో అక్కడి నుంచి మీరు లిఫ్ట్ చేసుకుని వాడుకోవాల్సి ఉంటుంది. ఈ లిఫ్ట్ చేసిన దానికి ఆ నీళ్లు తెచ్చి 4 నీళ్లు కనపడితే అప్పుడు అపర భగీరథులు అవుతారు. కానీ ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల అపర భగీరథ వాటి డూయింగ్ అదే డిస్కరేజ్ చేసి ఇదేమీ నథింగ్ అని కాదు, మంచిదే. అంతర్రాష్ట్ర ఎప్పుడు మహారాష్ట్రతో పక్క పొరుగు రాష్ట్రంతో, ఎగువ రాష్ట్రంతో వాళ్ళతో వాళ్ళ ఒడంబడికతోనే మనం ఏదో పని చేస్తున్నామంటే ఇది. బట్ ఒకటేంటంటే ఇన్ రిజల్ట్ మనకు అవ్వాలి ఏదైనా. ఇన్ రియాలిటీ ఇట్ షుడ్ హ్యాపెన్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొత్తగా పెట్టింది, అంత ముందు దాంట్లో ఎక్కడ లేదు. ప్రాణహిత చేవెళ్ళ లింకులో ఎక్కడ ఇది లేదు. మేడిగడ్డ, కాళేశ్వరం ఇవన్నీ కూడా ఈ సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ అవి నిర్మించుకుని వీలైతే 2 వైపులా, అంటే గోదావరికి అటు ఇటు మన తెలంగాణ భూభాగంలో ఉండేట్టుగా ఒక ఆస్పెక్ట్. ఒకవేళ వాళ్ళ భూభాగం ఉంటే వాళ్ళ సబ్మర్జెన్స్ అది ఉంటే వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడం, మీకు ఏదైనా ప్రత్యామ్నాయ భూమి ఇస్తానండమో, ఏదైనా ఫ్లడ్ బ్లాంక్ ఏదైనా కడతా ఉండమో సబ్మర్జెన్స్ లేకుండా ఇలా. మరి ఒకటేనంటే ఆ ఒప్పందం పూర్తి వివరాలు మనం యాక్చువల్గా మనం ఇక్కడి నుంచి చెప్తున్నది వేరు, అక్కడ ఏమి ఒప్పుకున్నారు ఏమిటి యాక్చువల్ అగ్రిమెంట్ చూస్తే ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడచ్చు. రాజేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా ఇవాళ గత సంవత్సరం మనం వర్షాలు పడకపోతే చూసినాం, కృష్ణా కానీ గోదావరిలో కానీ మాకు పైనుండి రావాల్సిన ఒక చుక్క రాలే. నాగార్జున సాగర్ ఏదైతే ప్రధాని అనుకున్న నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఇటు నల్గొండ ఈ ఏరియాలో లేకపోతే తెలంగాణకు సంబంధించినంత వరకు ఇటు కూడా నల్గొండ, ఖమ్మం సపోర్ట్ చేసేది, మిగతా నార్త్ తెలంగాణ సపోర్ట్ చేసే శ్రీరామ్ సాగర్లో కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదు.
ఇవాళ మనకు నీటి లభ్యత చూసుకున్నట్లయితే గోదావరి నదిలో పర్టికులర్గా చూసుకుంటే మేడిగడ్డ కింది ప్రాంతం వరకే కొంత వాటర్ వచ్చేది ఉన్నది. పైన కూడా వాళ్ళు గోదావరి కానీ ప్రాణహిత కానీ దాని ఉపనదుల మీద 160 పైన బ్యారేజీల పేరు మీద ఆనకట్ల పేరు మీద కట్టారు. ఇవాళ దీనికి కూడా ఇంతవరకు కూడా పర్మిషన్ వాళ్ళు ఇవ్వలే. గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటున్నప్పుడు 152 మీటర్స్ ఎత్తుల్లో దానికి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నా, వాళ్ళు ఇవ్వలే. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మన ప్రభుత్వం రాగానే ఒకసారి చర్చించినాం, ఆ ముంపు తగ్గించాలని చెప్పేసి తగ్గిన ముంపు ఏదైతే అవుతుందో దానికి కూడా ఇంతకుముందు ఇవ్వకపోతే ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ జరిగేది ఏంటంటే ఒక 5 ప్రాజెక్టుల మీద మనం ఒక MOUలు తీసుకోపోతున్నాం. అందులో ప్రధానమైనది తుమ్మిడిహట్టి దగ్గర 152 నుంచి 140 తీసుకొచ్చినట్టయితే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది డ్రాఫ్ట్లో. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇవాళ మధ్యాహ్నం అయితే పూర్తిగా క్లారిటీ వస్తుంది. మిగతా ఏదైతే 3 చిన్నవి ఉన్నాయో వాటి గురించి, తర్వాత మేడిగడ్డ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా 103 మీటర్స్ లెవెల్లో ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా వాటరు ఇక్కడ నుంచి ఇంకో 45,000 ఎకరాలకు వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా అక్కడ జరుగుతున్నది. అంటే 3 లెవెల్స్లో ఇక్కడ ఒక కమిటీలు వేస్తున్నాం. ఒకటి టెక్నికల్ లెవెల్లో ఇంజనీర్స్తో ఒక కమిటీ, టెక్నికల్ కమిటీ అనే పేరు మీద. రెండవది స్టాండింగ్ కమిటీ అనేది ఆ రాష్ట్ర ఈ రాష్ట్ర కార్యదర్శులు, IAS కార్యదర్శులు వాళ్ళు రెండవది. మూడవది చీఫ్ మినిస్టర్స్, ఆ చీఫ్ మినిస్టర్ ఆ రాష్ట్రాల యొక్క మంత్రులు, ఈ రాష్ట్ర మంత్రులతోని దాన్ని ఒక సాధికారిక కమిటీ అని ఒకటి వేసుకుంటున్నాం. ఒక సంవత్సరం మన సీఎం, ఇంకో నెక్స్ట్ ఇయర్ ఆ సీఎంతోని, ఈ విధంగా 3 కమిటీలు వేసుకొని వచ్చే ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని సాల్వ్ చేసుకుంటూ, భూ సేకరణ అనేది ఇంతకుముందు అక్విజిషన్ కాకుండా ప్రొక్యూర్మెంట్, అక్విజిషన్లో వచ్చే సమస్యలు ఉంటే ప్రొక్యూర్మెంట్, దానికి కావాల్సిన అక్కడ కూడా ఒక 3 రకాల డబ్బులు అనేది వాళ్ళకి పే చేస్తున్నాం నష్టపోయిన రైతులకు కానీ ఎవరైతే భూమి ఉన్నదో. ఒకటి భూమి విలువ ఇవ్వడం, రెండోది ఇల్లు పోయినట్లయితే ఇల్లు, తర్వాత ఈవెన్ చెట్లు కానీ మిగతా ఉన్నట్లయితే దానికి ఇవ్వడం, మూడోది ఒక 2 బెడ్రూమ్ హౌస్ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి విధంగా 3 చెక్కులు తయారు చేసి ఆ భూమి కోల్పోతున్న వాళ్ళందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది. బట్ ఇక్కడ కూడా తెలంగాణకు వరప్రదాయని వాళ్ళ గోదావరి మాత్రమే. గోదావరిలో ఉన్న మిగులు నీరు అనేది కూడా ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉపయోగించుకోలేకుండా బయటకు పోతున్నది సందర్భం. బట్ ఖచ్చితంగా ఈ మహారాష్ట్ర ఈ మహా ఒప్పందంతో తెలంగాణ మొత్తం కూడా ఇప్పటిదాకా 60 ఏళ్ళ నుంచి ఎంత గోస పడ్డదో ఆ గోస తీరుతుందని చెప్పేసి నమ్మకం, మాకు విశ్వాసం ఉన్నది. వ్యాప్కో సంస్థ కూడా మనం ఏ విధంగా ఇవ్వమంటే ఇస్తూ ఉంటుంది. కానీ ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో కూడా 152కి ఇచ్చారు వాళ్ళు. మరి ఎక్కడైనా కట్టారా? చిన్నది ఏంటంటే 16,50,000 ఎకరాలకు మొత్తం చేస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ చెప్పిండ్రు కదా, దానికి ఎక్కడన్నా 10 TMC కంటే ఎక్కువ రిజర్వాయర్స్కి ఎక్కడన్నా ప్రపోజల్ చేసిండ్రా? అంటే కాలువలు లిఫ్ట్ల ద్వారానే 16.5 లక్షలు అనేది సాధ్యం కాదు. దానికి కావాల్సిన రిజర్వాయర్స్ అనేది ప్రతి చోట నిర్మించాల్సిన అవసరం ఉన్నది. అది చేయకుండా ఓన్లీ ఇవాళ అనేక మంది ఇబ్బందులు ఏదో అంటున్నారు. మేము క్లారిటీగా ఇంతకుముందే ప్రజెంట్ చేస్తాను. ఈరోజు కూడా ప్రజలకు ముందు తెలియజేయాలి. ఆ తర్వాత ప్రతిపక్ష వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకోదలుచుకున్నట్లయితే వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. అంత పెద్ద కష్టసాధ్యమైంది కాదు. తక్కువ ఖర్చుతోని ఎక్కువ నీళ్లు తెచ్చుకోవాలనేది ప్రతి వాళ్ళ ఉద్దేశం. ఏదైనా అందరికీ మంచి జరిగితే పెద్ద ఇబ్బంది ఏముంటుంది ప్రతిపక్షాలకు కూడా. అంటే ఒక చివరిగా ఒక్కటే, తుమ్మిడిహట్టి అనేది ఇంతకుముందు మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ కట్టట్లేదు, దీన్ని ఏదో క్యాన్సిల్ చేసి మిగతా చేస్తున్నారని చెప్పేసి తుమ్మిడిహట్టి దగ్గర కూడా ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్లో ఉన్న 150,000 ఎకరాలకు 5 లిఫ్ట్లు పెట్టేసి మొత్తం కూడా 4,500 కోట్లతో ఇవాళ ప్రణాళిక సిద్ధమైంది. కాబట్టి అది కంటిన్యూ అవుతూ దానికి అడిషనల్గా ఇవాళ మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉన్నది కాబట్టి అక్కడ బ్యారియర్స్ కట్టుకొని దాని నుంచే లిఫ్ట్ చేయాలని చెప్పేసి అద్భుత ప్రణాళికకు ఇది మొదటి మెట్టు. ఇమ్మీడియట్గా ఇది కాగానే పనులన్నీ కూడా మొదలవుతాయనే విశ్వాసం మాకున్నది. మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఒక్క నార్త్ తెలంగాణ కాకుండా మిగతా అందరికి కూడా ఈ యొక్క ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారానే ఉపయోగపడుతుందని విశ్వాసంతో మేము ఉన్నాం. సరే, నేను దీన్ని ఏం కొత్తగా చూస్తలేనండి. ఇంతకుముందు మా గవర్నమెంట్లో కూడా మహారాష్ట్రతో మేము దీన్ని చర్చలు చేసి ఒప్పందం దాకా వచ్చాము అక్కడ. కాకపోతే మేము మొదలుపెట్టిన జలయజ్ఞంలో కొనసాగింపు అసలు ఆ కాన్సెప్ట్నే బహుళ ప్రచారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. సరే, మేమేం చేసామన్నది ప్రజలకు తెలుసు. శ్రీరామ్ సర్పేట దగ్గర నుంచి నాగర్కోయిల్ దగ్గర నుంచి అట్లాగే నల్గొండలో ఉన్న అంశాలు కానీ, సో ఆ చర్చ నేను పోదలుచుకోలే, ఇంక్లూడింగ్ సాగర్ కానీ. బట్ నేను అనేది ఏమంటే, అఫ్ కోర్స్ ఎవరైనా వాళ్ళ ప్రభుత్వాన్ని పోడుకుంటారో అసలు ఒప్పందం మీరు ఖాయం చేశారు మహా ఒప్పందం అని. బాబు కేసీఆర్ గారు చెప్పలే అన్నమాట, మీరు ఖాయం చేశారు విలేకరులు మహా ఒప్పందం అని చెప్పారు. సో దాన్ని మహా అనే కాబట్టి అగ్రిమెంట్ బిట్వీన్ 2 స్టేట్స్ అంతే అక్కడికి. సో రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం జరగాలి.
అట్లాగే తెలంగాణ ఆంధ్ర ఆఫ్ కోర్స్ పరిపాలనా పరంగా విభజించబడ్డప్పటికి కూడా రెండో ప్రాంతం కాబట్టి కింది ప్రాంతాలకు కూడా వీళ్ళు కూడా మాడుకోవాలి గొడవలు లేకుండా. బట్ ఓన్లీ వన్ థింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే మీరు ఏదన్నా ఒక ఆలోచన చేసినప్పుడు ముఖ్యంగా కృష్ణా విషయాలపైన ఆలోచన చేసినప్పుడు అక్కడ రాయలసీమ అనే ఒక ప్రాంతం ఉంది, దాన్ని గుర్తుపెట్టుకుని మాత్రం ఐఎమ్ రిక్వెస్ట్. వెరీ గుడ్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రారంభం కాబోతోంది. ధన్యవాదాలు ఉంటాయి గవర్నర్ ప్రసంగాన్ని. తర్వాత ఎలా జరగబోతోంది సభ? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది ప్రతిపక్షం. అక్కడ భూదందాకు సంబంధించి మరి ఆధారాలు ఉంటే చూపిస్తారా, చూపించడానికి సిద్ధంగా ఉన్నారా, చూపించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. బ్రేక్ తర్వాత డిస్కషన్ చేద్దాం. స్టే ట్యూన్.